వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వారు అంటే అపోస్తలులు, ఎక్సెప్ట్ పాల్. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. త్రూ సూచక క్రియలు. సూచక క్రియలు ఎందుకు జరిగాయంటే వాక్యము స్థిరపరచబడ్డానికి. అంటే ఇదే వాక్యము అంటే మీరు చెప్పిందే వాక్యము అని చెప్పి స్థిరపరచడానికి సూచక క్రియల్ని యూజ్ చేసుకున్నారు. సో సూచక క్రియలు ఎవరూ చేయలేరు. ఇప్పుడు జరుగుతున్నాయంటే జరగవు. ఒక్కసారి థర్మోమీటర్ పట్టుకెళ్ళి 102 జ్వరం ఉన్న వారిని తీసుకెళ్లి ఆథరైజ్డ్ థర్మోమీటర్, పక్కన డాక్టర్ ఉండాలి, ఆథరైజ్డ్ థర్మోమీటర్ ఉండాలి, తీసుకెళ్లి థర్మోమీటర్ 1 or 2 రావాలి, తర్వాత ఇలా ప్రే చేయగానే అలా 98.6 కి పడిపోవాలి. ఇలాంటి సూచక్రియలు అక్కడ జరిగాయి. పెద్ద పెద్ద